రాష్ట్రపతి భవన్లో నేడు పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నందమూరి బాలకృష్ణ పద్మ విభూషణ్ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ దంపతులు ఢిల్లీ వెళ్లనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన ప్రతిభామూర్తులు, సామాజిక సేవకులకు కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు తదితర వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి 7, మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కు 19 మంది ఎంపికయ్యారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, ఏఐజీ దవాఖానాల అధినేత డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. ప్రజా వ్యవహారాల రంగంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ నటుడు బాలకృష్ణకు కళల రంగంలో పద్మభూషణ్ ప్రకటించగా, కళల రంగంలో మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు, సాహితీ రంగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖి, కేఎల్ కృష్ణకు పురస్కారాలు ప్రకటించాయి. తెలంగాణ నుంచి 2, ఏపీ నుంచి 5 పద్మ పురస్కారాలు లభించాయి. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, జస్టిస్ జగదీష్ సింగ్ కేహార్, కూముదిన రజనీకాంత్, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యం, వాసుదేవన్ నాయర్, ఓసాము సుజుకి, శారదా సిన్హాకి పద్మ విభూషణ్ వరించారు. నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. 5 గంటల నుంచి 7 గంటల వరకు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం అయితే జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ స్వామి మరింత సమాచారం అందిస్తారు. రైట్ స్వామి, చెప్పండి. నేడు రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పద్మ అవార్డు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 7 పద్మ అవార్డు, పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్ వరించాయి.
అదేవిధంగా వివిధ రంగాల్లో విశిష్టమైన 119 మందికి పద్మశ్రీ అవార్డు ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 7గురిని వరించిన పద్మ పురస్కారాలు. తెలంగాణ నుంచి నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్, మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్న దువ్వూరి నాగేశ్వరరావు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, శేఖర్ కపూర్, శోభన, అజిత్ కు పద్మభూషణ్ అవార్డు అందుకోనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి లోకేష్ దంపతులు హాజరు కానున్నారని చెప్పవచ్చు. భారతి. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.